హైదరాబాద్లో విజయ్ దేవరకొండ అలాగే రష్మిక రిసెప్షన్ జరగబోతుంది. ఇటు మార్చ్ 4వ తేదీన బంజారాహిల్స్లో తాజ్ హోటల్లో ఈ రిసెప్షన్ వేడుకలు జరగబోతున్నాయి. ఇటు రిసెప్షన్కు హాజరు కావాలని ఇటు ప్రధాని మోదీని కలిశారు. అలాగే అమిత్ షాలకు కూడా ఇటు ఆహ్వానాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది విరోష్ జంట. రిసెప్షన్లో మెరవనున్నారు ఇటు టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు. అలాగే రిసెప్షన్కి ఇటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు సంబంధించిన దిగ్గజాలు కూడా హాజరవ్వబోతున్నారు. నిన్న అంగరంగ వైభవంగా ఇటు విజయ్ దేవరకొండ అలాగే రష్మిక పెళ్లి జరిగింది. ఇటు సోషల్ మీడియాలో ఆ పెళ్లికి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతానికి ఇటు వైరల్గా మారాయి. ఇటు విరోష్ పెళ్లి ఫొటోస్ కావచ్చు, ఆ వీడియోస్ కావచ్చు, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రత్యేక ఆకర్షణగా ఇటు వివాహానికి సంబంధించిన ఆభరణాలు ఆ వీడియోస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటు ఆభరణాల తయారీకి దాదాపు 10 నెలల సమయం పట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో పైన ఇమేజెస్లో మనం చూడొచ్చు. ఇటు ప్రధాని మోదీని ఇటు రైట్ సైడ్ బాక్స్లో ఇమేజెస్లో చూస్తున్నాం. ప్రధాని మోదీని ఇటు జంట ఇటు విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు జంటగా వెళ్ళి మొత్తానికైతే ఇటు అమిత్ షాని అలాగే ప్రధాని మోదీని రిసెప్షన్కి రావాలంటూ ఆహ్వానించారు. మరి బంజారాహిల్స్ తాజ్ బంజారా మొత్తానికైతే బంజారాహిల్స్లో జరుగుతుంది ఈ రిసెప్షన్. దీనికి ఎవరెవరు అటెండ్ అవ్వబోతున్నారు, ఎలాంటి అరేంజ్మెంట్స్ చోటు చేసుకున్నాయి, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు, అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, రేపు ఏ సమయానికి జరగబోతుంది? అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కావచ్చు, అలాగే రాజకీయ వ్యక్తులు కావచ్చు, అలాగే బిజినెస్ మెన్ కావచ్చు, ఎవరెవరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి ఇన్విటేషన్స్ వెళ్ళాయి? కళ్యాణ్, విరోష్ వెడ్డింగ్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు తమ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ రిసెప్షన్ కి సంబంధించి మొట్టమొదటి ఆహ్వాన పత్రికను మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీకి అందించడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వాళ్ళు కార్డు అందించడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా స్పెషల్ గా మ్యారేజ్ అవ్వడంగానే వెళ్లి స్పెషల్ గా ఇన్వైట్ చేసి వాళ్ళని రిసెప్షన్ కి రావాల్సిందిగా వాళ్ళు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మార్చ్ 4న తాజ్ కృష్ణాలో ఈ రిసెప్షన్ జరగబోతుంది. ఎందుకంటే ఉదయ్పూర్ లో జరిగిన మ్యారేజ్ కి అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే అక్కడ హాజరవడం జరిగింది. కానీ రిసెప్షన్ కి మాత్రం డెఫినెట్ గా అందరికీ ఆహ్వానం ఉంటుంది. ఇటు టాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి, అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా వీళ్ళకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మాక్సిమం వీళ్ళు ఇద్దరికి కూడా, అటు రష్మికకి ఇటు విజయ్ దేవరకొండకి ఇద్దరికి కూడా అన్ని ఇండస్ట్రీస్ లోనూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి బాండింగ్ ఉంది అన్ని ఇండస్ట్రీస్ లో వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసిన మూవీస్ అన్ని కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నాయి. వీళ్ళకి బయట స్టేట్స్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బయట ఇండస్ట్రీలో కూడా మంచి అనుబంధాలు ఉన్నాయి. కాబట్టి అన్ని ఇండస్ట్రీ నుంచి అందరినీ, సెలబ్రిటీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. మాక్సిమం అందరూ కూడా రిసెప్షన్ కి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని మీడియా వర్గాలకు కూడా ఇన్విటేషన్ ఉంది. అందరూ కూడా ఈ రిసెప్షన్ కి డెఫినెట్ గా వస్తారు. ఇటు రాజకీయ నాయకులకు కూడా ఇన్విటేషన్ అందిస్తున్నారు. అన్ని పార్టీలకు సంబంధించి వీళ్ళకి మంచి అనుబంధం ఉంది కాబట్టి సో అన్ని పార్టీల రాజకీయ నాయకులకు కూడా వీళ్ళు ఆహ్వానం అందించారు. సో వాళ్ళందరూ కూడా మార్చి 4న రిసెప్షన్ కి అటెండ్ అవబోతున్నారు. రష్మిక అండ్ ఇంకా విజయ్ దేవరకొండకి వాళ్ళు శుభాకాంక్షలు నేరుగా వచ్చి తెలియజేయబోతున్నారు. అయితే ఫ్యాన్స్ లో మాత్రం సో ఎవరెవరు రాబోతున్నారు, ఏ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు అనే క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ అయితే ఇప్పటికే మొదలైంది. ఎందుకంటే పెళ్లిలో ఎవరెవరు కనిపిస్తారు, అసలు పెళ్లి ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీతో అందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో వాళ్ళ పెళ్లి వెడ్డింగ్ కి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఒకటి లీక్ అయింది. సో దానికి సంబంధించి వాళ్ళ టీం నుంచి కూడా ఇది ప్రైవేట్ గా జరుగుతున్న మ్యారేజ్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాం మేము, మీరెవరు కూడా ఇలా లీక్ చేయొద్దు, పెళ్లి సమయంలో కూడా ఫొటోస్ తీయడానికి కూడా వీల్లేదు, వీడియోస్ తీయడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి ఫోన్స్ కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అంత ప్రైవసీగా వాళ్ళు ఆ మ్యారేజ్ ని ప్లాన్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. కానీ రిసెప్షన్ మాత్రం అందరికీ కూడా ఆహ్వానం ఉంటుంది, అందరూ కూడా వెళ్తారు. ఇప్పటికే పెళ్లిలో ఏదైతే విందు భోజనం ఏర్పాటు చేశారో ఆ విందు భోజనానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎటువంటి ఐటమ్స్ అక్కడ ఏర్పాటు చేశారు అనేది ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకా వీళ్ళ మ్యారేజ్ కి సంబంధించి వాళ్ళు ధరించిన గోల్డ్ ఏదైతే ఉందో వాళ్ళ ఆభరణాలు కొడవ సాంప్రదాయంలో
వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకున్న ఆభరణాలు కూడా, ఈ ఆభరణాలన్నీ కూడా ఒక 10 నెలల సమయం పట్టింది ఇవి తయారీకి అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా పెళ్లి ఖర్చు కూడా కోట్లలో అయి ఉంటుంది అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఈ రిసెప్షన్ లో అన్ని ఇండస్ట్రీల నుంచి అందరూ స్టార్ హీరోలు, హీరోయిన్స్ అందరూ కూడా ఒకే చోట కలవబోతున్నారు, అందరినీ కూడా ఒకే చోట చూడబోతున్నాము అనే ఎక్సైట్మెంట్ అయితే ఫ్యాన్స్ లో ఉంది. సో హైదరాబాద్ లో March 4th అయితే మొత్తం కూడా ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా వీళ్ళ మ్యారేజ్ అనేది ఉంది. సో రిసెప్షన్ తర్వాత కూడా రిసెప్షన్ కి సంబంధించిన వీడియోలు, ఫొటోస్ అన్ని కూడా మళ్ళీ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వాళ్ళ పెళ్లి ఫోటోలు రిలీజ్ చేశారు, అవి వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకా వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండ్ ఇంకా అమిత్ షాని కలిసిన ఫొటోస్ కూడా ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. సో రిసెప్షన్ తర్వాత ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, వాళ్ళ ఎంట్రీ దగ్గర నుంచి వాళ్ళని విజయ్ దేవరకొండ రష్మికని కలిసి బ్లెస్ చేసే వరకు కూడా డెఫినెట్ గా అప్పుడు ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి వీలు ఉండొచ్చు. అవి సోషల్ మీడియా మొత్తం రిసెప్షన్ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కళ్యాణ్. రైట్. సో బంగారం గురించి ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది అనేంద్ర? మొత్తం మీద బంగారం తయారు చేయడానికి దాదాపు 10 నెలల సమయం, అంటే వాంటెడ్లీ ఇట్లా ఒక కింగ్, ఒక క్వీన్, లేకపోతే ఒక ప్రిన్సెస్ ఎలా అయితే వాళ్ళ అటైర్ చూస్తే నిజంగా ఆ ఉదయ్పూర్ ఆ ప్యాలెస్కి సెట్ అయ్యే కాస్ట్యూమ్సే, ఆ ప్యాలెస్కి సెట్ అయ్యే రకంగా ఆ జ్యువెలరీ కూడా కావాలని అలా డిజైన్ చేశారా? ఆమ్లెట్స్ కానీ, ఇటు విజయ్ దేవరకొండ పెట్టుకున్న ఆమ్లెట్స్ కానీ, లేకపోతే ఈవెన్ రష్మిక పెట్టుకున్న జ్యువెలరీ అదంతా చూసినా కూడా ఒక క్వీన్, ఒక ప్రిన్సెస్ ఫీల్ అయితే కనిపిస్తుంది. దాని గురించి ఎలాంటి చర్చ నడుస్తుంది? సచిన్, ఇప్పుడు అందరి ఫోకస్ కూడా వాళ్ళ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫొటోస్ రిలీజ్ చేసిన తర్వాత మొత్తం కూడా వెడ్డింగ్ లో వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పడింది. అసలు ఆభరణాలు ఎన్ని రోజులు టైం పట్టింది చేయించడానికి, ఎంత టైం పట్టింది, ఎంత కాస్ట్ ఉంది, ఇదంతా కూడా సర్చ్ చేస్తున్నారు. ఉదయపూర్ లో జరిగిన వేడుకలో వీళ్ళు ధరించినటువంటి నక్షి వర్క్ నగలు రాజసం ఉట్టుబడేలాగా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించినటువంటి క్లాసిక్ గోల్డ్ జ్యువెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. ఇలా ఈ గ్రాండ్ రాయల్ లుక్ వీళ్ళు ఆ ఫొటోస్ రిలీజ్ చేసిన వెంటనే జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్ గా 10 months 10 నెలలు వీళ్ళు కావాలని చెప్పి ఆ ఉదయపూర్ ప్యాలెస్ లో అండ్ ఇంకా వీళ్ళు పడవ సాంప్రదాయంలో చేసుకోవడానికి ఎటువంటి జ్యువెలరీ కావాలి, ఎటువంటి కాస్ట్యూమ్స్ కావాలి అనేది వీళ్ళు దగ్గరుండి చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా వాటి మీదే పడింది. వాటి గురించి కూడా, అంటే వీళ్ళ మ్యారేజ్ సంబంధించి స్టార్టింగ్ నుంచి సో ఇప్పటి వరకు ప్రతిదీ వాళ్ళ మెనూ దగ్గర నుంచి వాళ్ళు ధరించిన డ్రెస్, గోల్డ్ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా రేపు జరగబోయే రిసెప్షన్ లో కూడా ఇటువంటివి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది, రిసెప్షన్ లో ఇంకెలా కనిపించబోతున్నారు, సో ఆ రిసెప్షన్ సంబంధించిన కాస్ట్యూమ్ గానీ, గోల్డ్ గానీ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేశారు. అదే ఎక్సైట్మెంట్ లో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కళ్యాణ్. రైట్ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు విరోష్ కపుల్, ఇటు ప్రధాని మోదీని, అలాగే ఇటు హోంమంత్రి అమిత్ షా వీరిద్దరిని కూడా కలిసి రిసెప్షన్ అటెండ్ అవ్వాలి. March 4న ఇటు బంజారాహిల్స్లోని ఒక తాజ్ హోటల్లో మరి రిసెప్షన్ జరగబోతుంది. ఈ రిసెప్షన్కి ఇటు ప్రధాని మోదీ, అమిత్ షా వీరిద్దరికి మొదటి ఇన్విటేషన్ ప్రధాని మోదీకి ఇచ్చారు, దాని తర్వాత అమిత్ షాకి. అలాగే ఇటు టాలీవుడ్ నుంచి, అలాగే కాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్, ఈ 3 ఇండస్ట్రీస్ నుంచి ఇటు విజయ్ దేవరకొండ కూడా చాలా మంచి మిత్రులు, ఇటు డైరెక్టర్స్ కానీ, అలాగే యాక్టర్స్ కానీ, అలాగే ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఇటు విజయ్ దేవరకొండకి కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు రష్మిక మనం చూసుకుంటే కనుక తను కూడా ఇటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి ఉంది. అలాగే ఇటు కాలీవుడ్ కానీ, ఇటు తెలుగు ఇండస్ట్రీ నుంచి, ఈ 3 ఇండస్ట్రీస్ నుంచి కూడా, అలాగే మిగతా ఇండస్ట్రీస్ నుంచి కూడా, ఈ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి ప్రముఖులు రాబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు బిజినెస్ మెన్, వ్యాపారవేత్తలు, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ వెళ్ళబోతున్నాయి. మరి ఈసారి జరగబోయే రిసెప్షన్లో ఎలాంటి అటైర్లో ఉండబోతున్నారు? వెస్టర్న్ అటైర్లో ఉండబోతున్నారా, లేకపోతే మళ్ళీ ట్రెడిషనల్గా ఏదైనా అటైర్లో ఉండబోతున్నారా, ఎలాంటి జ్యువెలరీ యూజ్ చేయబోతున్నారు అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. మనం ఒక్కసారి పెళ్లికి సంబంధించిన విజువల్స్లో మనం చూస్తున్నాం. ఇటు రష్మిక, అలాగే ఇటు విజయ్ దేవరకొండ వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీ మనం ఒకసారి చూస్తే, సాధారణంగా అలాంటి జ్యువెలరీ మనం ఇటు పాతకాలపు రాజులు రాజ్యాలు ఉన్న సమయంలో ఉన్నప్పుడు
ఉన్న పోర్ట్రేట్స్ కావచ్చు, అప్పుడున్న శిల్పాలను చూస్తే కానీ మనం అలాంటి ఆమ్లెట్స్ కానీ, ఇటు విజయ్ దేవరకొండ వేసుకున్న వడ్డానం లాంటి లేకపోతే ఇటు రష్మిక వేసుకున్న జ్యువెలరీ కూడా మనం చూస్తే చాలా యాంటిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఆ కలర్స్ కానీ లేకపోతే ఆ డిజైన్స్ కానీ అవన్నీ కూడా చేయడానికి దాదాపు ఒక 10 నెలల సమయం పట్టింది అంటూ ఇటు చర్చ కూడా నడుస్తున్నది తెలుస్తుంది. మొత్తం మీద ఇటు రిసెప్షన్ మీద కూడా కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. మరి మార్చి 4న జరగబోయే రిసెప్షన్కి ఎవరెవరు అతిథులుగా రాబోతున్నారు, ఇటు ఏ రాష్ట్రాల నుంచి ఎవరు అతిథులుగా రాబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఎవరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది? ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కావచ్చు, అలాగే ఇటు బాలీవుడ్ కానీ అలాగే ఇటు కన్నడ ఇండస్ట్రీ నుంచి, తమిళ్, అలాగే మలయాళం ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీస్ నుంచి ఎవరు వీళ్ళకి క్లోజ్డ్ అసోసియేటెడ్ గ్రూప్ ఎవరున్నారు, క్లోజ్డ్ గ్రూప్లో క్లోజ్డ్ సర్కిల్లో ఎవరున్నారు, ఎవరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది అన్న దానిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒకసారి పెళ్లి గురించి మనం చూస్తే కనుక ఇటు పెళ్లి లిమిటెడ్ పీపుల్తోనే, వెరీ క్లోజ్డ్ గ్రూప్తోనే పెళ్ళి అయితే మొత్తానికైతే పెళ్ళిని చేసుకున్నారు. సో అందుకే రిసెప్షన్కి మాత్రం ఇటు ఇన్విటేషన్స్ భారీ ఎత్తున ఇటు ప్రముఖులందరికీ కూడా, ఇటు బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, అలాగే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ వెళ్ళబోతున్నాయి. మళ్ళీ ఫుడ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇటు పెళ్లి సమయంలో జరిగినప్పుడు అప్పుడున్న మెన్యూకి మరి భిన్నంగా ఉండబోతుందా? అప్పుడు చూస్తే కనుక ఇటు తెలంగాణకు సంబంధించిన వంటలు ఎక్కువ శాతం, అలాగే ఇటు కొడవు సాంప్రదాయానికి సంబంధించిన వంటలు, అంటే ఇటు రష్మిక ఫ్యామిలీ రూట్స్కి సంబంధించిన డిషెస్ కానీ, ఇటు విజయ్ దేవరకొండకు సంబంధించి ఇటు ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించిన డిషెస్ కానీ, ఓల్డ్ సిటీ అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీకి సంబంధించిన డిషెస్ కానీ, ఇలాంటి మెన్యూనైతే అక్కడ ఇటు వచ్చిన అతిథులకి వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడానికి ఇలాంటి మెన్యూని అయితే డిసైడ్ చేశారు. మరి ఇటు నెక్స్ట్ రిసెప్షన్లో ఎలాంటి మెన్యూ ఉండబోతుంది అన్న దానిపై ఇంకా క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికి దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది రిసెప్షన్కి సంబంధించి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎలాంటి అటైర్లో ఉండబోతున్నారు, ఎవరు గెస్టులుగా రాబోతున్నారు, ఎలాంటి ఫుడ్ మెన్యూ ఉండబోతుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.